వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు, మన దగ్గరికి వచ్చే దేవుడు, మనలను దర్శించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాను నువ్వు వెదకిన ఎడల. ఆ వెదకేవారు ఎలా వెదకాలి? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను వెదకినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమగును. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులకు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే వారి జీవితంలో వారు ఎప్పుడైతే దేవుని వెదికారో, దేవుని దగ్గరకు వచ్చారో, ఆయన సన్నిధిలో ప్రార్థించారో, ఆయనకి మొర్ర పెట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యక్షమయ్యారు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి కుమారుడైన సొలొమోను ఆయన రాజైన తరువాత గిబియోనులో ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. ఆ దేవుని సన్నిధిలో 1000 దహన బలులను అర్పించారు. దేవునిని వెదకారు. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభుని స్తుతించారు. ఆ రాత్రి ఆ స్థలములో పండుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది, ఆ రాత్రి వేళ సొలొమోనుకు యెహోవా ప్రత్యక్షమాయను అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవునిని మనము వెదకినప్పుడు, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించినప్పుడు, ఆయనను వెదకినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతారు. అయితే ఈరోజు దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమైతే, దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వస్తే, మనం ఆయన వెతికినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తారు. ఆయన వచ్చి చేసే కార్యాలు ఏమిటో ఈరోజు లేఖన భాగంలో నుండి ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమయ్యారు. వాక్యంలో రాయబడి ఉంది, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు తన మామైనటువంటి లాబాను గారింటికి వెళ్ళి దాదాపుగా 21 సంవత్సరాలు అక్కడ ఉండి, అక్కడ నుండి తిరిగి తండ్రి ఇంటికి వచ్చుచున్న సమయంలో, పద్దనరాముకు వచ్చినటువంటి సమయంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమై చెప్తున్నారు, యాకోబు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పి యాకోబును దేవుడు ఆశీర్వదించారు. యాకోబు యొక్క పేరును మార్చి ఇశ్రాయేలుగా దేవుడు ఒక నూతనమైన పేరును ఆయనకు అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారి దగ్గర కూడా దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇస్సాకును ఆశీర్వదించారు. యాకోబునకు ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించారు.
ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో ఆశీర్వాదం పొందాలని ఆశ ఉంది, మంచిదే. దేవునిని వెదకు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవునిని వెదకినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతారు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు ఐశ్వర్యవంతులం అవుతాం. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు సంతానాభివృద్ధి కలిగిద్ది. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు భూమిని స్వతంత్రించుకుంటాం. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు దీర్ఘాయుష్మంతులం అవుతాం. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మొదటిగా ఆయన చేసే పని, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. మరొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము గారి దినాలలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు దినాలలో కూడా గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గారు అనుకున్నాడు ఐగుప్తులోనికి వెళదామని. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను చెప్పే స్థలమందు నీవు ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలు గమనించండి. దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేయాలో ప్రభు మనతో మాట్లాడతారు. మనం ఏం చేయాలో, ఏది చేస్తే మనకు మేలో, ఏది చేస్తే మనకు ఆశీర్వాదమో, మనం ఎలా ఉండాలో, మనం ఏం చేయాలో దేవుడే మనకు బోధిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నువ్వు చేసే పని సఫలం అవ్వాలి, నువ్వు మేలు పొందుకోవాలి అంటే నువ్వు మనుషుల మాటలు కాదు, దేవుని మాట కొరకు కనిపెట్టు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకనగా మరియ దగ్గరికి దేవుని దూత ప్రత్యక్షమైంది, మరియతో మాట్లాడింది. యోసేపు దగ్గరికి దేవుని దూత ప్రత్యక్షమైంది, యోసేపు ఏం చేయాలో యోసేపుకు చెప్పింది. గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమైంది, గొర్రెల కాపరులు ఏం చేయాలో దేవుని దూత చెప్పింది. జ్ఞానులు యేసయ్యను దర్శించిన తరువాత దేవుడు వారిని దర్శించాడు, ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. వారు ఏం చేయాలో, వారు ఏ మార్గంలో వెళ్ళాలో ప్రభు వారికి బోధించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేయాలో ఆయన మనకు నేర్పిస్తారు. మరొక మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, ఆ యూదా ప్రజలట పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను వెదకారట. అలా వెదుకుట ద్వారా యెహోవా వారికి యుద్ధములు లేకుండా దేశమునకు దేవుడు నెమ్మదిని కలుగజేసెను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు నెమ్మదిని కలుగ చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి ప్రత్యక్షమగునట్లుగా ఆయన వెదకండి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ప్రభుని స్తుతించండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాను. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు అయ్యా. నిన్ను వెతికినప్పుడు నువ్వు ప్రత్యక్షమయ్యే దేవుడివి. నువ్వు ఎవరికైతే ప్రత్యక్షం అవుతావో వారిని ఆశీర్వదిస్తావని, నువ్వు ఎవరికైతే ప్రత్యక్షం అవుతావో వారికి నెమ్మది కలుగజేస్తావని, నువ్వు ఎవరికైతే ప్రత్యక్షం అవుతావో అయ్యా వారి జీవితంలో నువ్వు వారు ఏం చేయాలో నువ్వు బోధిస్తావని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు అయ్యా, వారికి మీరు ప్రత్యక్షం అవ్వండి. వారు నిన్ను వెదికేవారిగా, ప్రార్థించేవారిగా, ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా నీ వైపు చూచినప్పుడు వారి కుటుంబంలో నీ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని అయ్యా నీ బిడ్డలందరినీ దీవించండి. అయ్యా నీ బిడ్డలు అయ్యా ఈ సంవత్సరములో నువ్వు ఆశీర్వదిస్తావని ఆశతో నీ వైపు చూస్తున్నారు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే మా పరమ తండ్రి, నీ బిడ్డల ఆశను మీరు తీర్చమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారా చేసుని మదిలో నిలుపుమా. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు